ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా, ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. ఈన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. దీన దశలో ఉన్న నన్ను లేవనెత్తి దీవించినావు. నేను హించని సానమునకు, నేను హించని సానమునకు నన్ను నీవు ఎక్కించినావు. నన్ను నీవు ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు ఏ పాటి వాడను. అల్పుడనైనా నన్ను నీవు దర్శించుటకు వేల్పులలో నిన్ను పోలిన దేవుడు లేడే లేడుమా యెహోవా, లేడే లేడుమా యెహోవా. ఎంత గంభీరములు దేవా నీ తలంపులు, నీ కార్యములు, నీ తలంపులు, నీ కార్యములు. ఎంత గంభీరములు దేవా. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది, దేవుని వెతకడం, సీకింగ్ గాడ్. ప్రార్థన దేవుని వెతకడానికి దోహదపడుతుంది. ప్రార్థన చాలా ముఖ్యం. ప్రేయర్స్ మ్యాటర్ మచ్ అంటారు ఇంగ్లీష్లో. ప్రేయర్స్ ది మ్యాటర్ మచ్. అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే ప్రాధాన్యమైంది, మనిషిని దేవునితో కలిపేది, ఒక శక్తివంతమైన సాధనం ప్రార్థన. ప్రార్థన నిన్నెప్పుడు పచ్చగా ఉంచుతుంది. దావీదు మహారాజు ఒక మాట అంటాడు కదా, నేనైతే నా దేవుని ఆలయంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని చెట్టులాగా ఉండాలంటే నీకు సారం కావాలి కదా. ఆ సారం అంతా దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకుంటున్నావు ప్రార్థన ద్వారా. మరి ప్రార్థన లేకుంటే మనం ఇలాంటి స్థితిలో ఉండలేం. ప్రతి సమస్యకు భయపడతాం, ప్రతి శోధనకు తొట్టిల్లుతాం, సాధారణుడు చేసే దాడులకు మనం ఓడిపోతాం, మనము సిగ్గునొందుతాం. మన శక్తి మీద మనం ఆధారపడలేం, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడలేం. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు గురిగా ఉంటాడో, ప్రార్థన చేసి మన మనవులు, మన భారం, మన సమస్యలు, మన చింతలు, మన ఆలోచనలన్నీ దేవుని తెలియజేస్తాము. అప్పుడే మనకు సమాధానము కలుగుతుంది, దేవునితో బంధం కలుగుతుంది, దేవుని ఆలోచనలు మనకు తెలుస్తుంది, దేవుని చిత్త ప్రకారం మనం అడుగులు వేస్తాం. తెలియని ఒక ఆనందం, తెలియని ఒక ఆత్మవిశ్వాసం, ఒక శక్తి
దైవ సన్నిధి మనకెప్పుడు తోడుండి ప్రతి కీడు నుండి మనల్ని విడిపించి మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపించేదే ప్రార్థన. చప్పట్లు గట్టి కొడదామా దేవుని స్తోత్రం. అంటే ఇది ఒక డీల్ అనమాట. ప్రార్థన అంటే ఒక డీల్. ఏం డీల్ అంటే నీకు దేవునికి ఒక డీల్. ఇట్స్ ఎ డీల్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అండ్ యూ విల్ నెవర్ ఫేస్ డిఫీట్ వెన్ యూ ప్రే. అయితే ఇలాంటిది నాకు 1992లో దేవుడు ఈ సేవ గురించి దర్శనం ఇచ్చినప్పుడే మా తల్లిదండ్రులు ఒక మాట చెప్పినారు, నువ్వు సేవలో అడుగు పెడుతున్నావు కానీ ఒకటి గుర్తు చేసుకో, ప్రార్థన చేసే పరిచర్య ఎప్పుడు పడిపోదని చెప్పినారు. హల్లెలూయా. మరి నాకు అది చాలా నాటుకుంది, నా హృదయంలో మదిలో దాటుకుంది. ప్రార్థన చేస్తే పరిచర్య సాగిపోతుంది. ప్రార్థన లేకుండా స్వశక్తి మీద ఆధారపడి లేక డబ్బు మీద ఆధారపడి దేవుని పని చేస్తే ఆ పని ముందుకు వెళ్ళదు. సాతాను తంత్రములకు తలొగ్గి మరి సేవ చేయలేము అని మా నాన్నగారు ఎప్పుడు చెప్పేది. కనుక నేను ఆరంభించిన దినం నుండి ఈ నేటి వరకు కూడా ప్రార్థన మీద ఎక్కువ ఆధారపడినాను. ప్రార్థన చేయడానికి ప్రజలకు తర్బీదు ఇచ్చినాను. మేము 1992 జూన్ మాసం 20, మనకి ఇప్పుడు 20వ తారీఖు వస్తే 33 సంవత్సరాల పరిచర్య యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. 33 సంవత్సరాలు ఏ వ్యక్తిని ఆధారం చేసుకోకుండా, ఎవరిని ఆనుకోకుండా, ఎవరు చేస్తారని ఎదురు చూడకుండా పేతురు అలల మీద నడిచినట్టు యేసయ్యను చూస్తూ నడవగలిగినాను నేను కేవలం ప్రార్థన ద్వారా. అది నా ప్రార్థన మాత్రం కాదు, నా కొరకు ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఎంతోమందిని దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా నేను కృతజ్ఞురాలు. అయితే ఈ ప్రార్థన శక్తివంతం చేయాలని ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అడిగేదాన్ని. సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇంకా ప్రార్థన కావాలి, ఇంకా ప్రార్థన కావాలి. పోయిన సంవత్సరం అంటే కోవిడ్ వచ్చిన తర్వాత అయ్యో ఇలాంటి తెగుళ్ళు మన దేశానికి రాకూడదు, యుద్ధాలు చేత మనుషులు మరి ఎంతమంది చనిపోతూ ఉంటారు, దేశమంతా అతలకుతలం అయిపోతుంది కదా, మరి దేశం భద్రంగా ఉండాలి, ప్రజలు కాపాడబడాలి, ప్రజలు మారుమనసు పొందాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించాలంటే మరి ఏ మార్గం ఉంది? ప్రార్థనే కదా. మరి ప్రార్థనను ఎలాగూ నేను సంఘంలోకి ఇంట్రడ్యూస్ చేయాలి అని నేను దేవుణ్ణి అడిగినాను. ఇంత శక్తివంతమైన ఒక ఆయుధం మన చేతిలో ఇచ్చినప్పుడు అది వాడకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? అది వాడడానికి నేర్పించడం కూడా సంఘ బాధ్యతే కదా అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఉన్నతమైన తలంపు, ప్రార్థన సెల్స్ ఆరంభించమని. హల్లెలూయా. అయితే మనకు అంతకుముందే ఉదయకాల ప్రార్థన, మరి ఉపవాసం 3 రోజుల ఉపవాస ప్రార్థన ఉండేది. సెకండ్ థర్స్డే, సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే ఆల్ నైట్ ప్రార్థనలు ఉండేది. ప్రతి నెల చివరి బుధవారం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో అది ఆరంభించినాం 2012లో. 40 రోజుల ఉదయకాల కూడికలు, ఉపవాస దినాలు. మరి పోయిన సంవత్సరం నుండి 2 దఫాలు 40-40 అని అలాగ ప్రార్థనలు ఆరంభించినాము. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు. ఇంకా ప్రార్థన మనకు ఒక పునాదిలాగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఇలాగో ప్రార్థన చేత ప్రజలు అంటే ఎంతగానో ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నప్పుడు మరి ఒక క్రొత్త ఆలోచన దేవుడిచ్చి 20వ తారీఖు జూలై మాసం 23వ సంవత్సరం 20th జూలై 2023 మొట్టమొదటి ప్రార్థనా సెల్ ఆరంభించినాం. గృహంలో ప్రార్థనా సెల్ యొక్క ఉపయోగం ఏంటి అని మీరు అనుకుంటారు. ప్రార్థనా సెల్ ద్వారా ఒక కుటుంబంలో 1 గంట సేపు దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర గడపడం, అది కుటుంబం అంతా కలిసి ప్రార్థించవచ్చు. లేక అందరూ అందుబాటులో లేకుంటే అందుబాటులో ఉండేవారు కలిసి ప్రార్థించవచ్చు. ఎవరూ సహకరించకుంటే ఒంటరిగా కూడా ప్రార్థన చేయమని చెప్పినాను. నాకు తెలుసు కొన్ని కుటుంబాల్లో అందరూ ఏక మనసు కలిగి ఉండరు. అట్లని ప్రార్థన ఎందుకు మానుకోవాలి? ఒక్కరు దేవునితో పోరాడితే అది ప్రార్థనా శక్తి తప్పకుండా ఆ కుటుంబం అంతా అనుభవిస్తుంది కదా. కాబట్టి 1 + గాడ్ ఈజ్ అ గ్రేట్ మెజారిటీ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను.
వారిలో ఒంటరైనవన్నీ 10 మార్చగలడు దేవుడు. కనుక మీరు ఒంటరి వారని మీరు బాధపడే అవసరం లేదు. ఎవరు మీకు సహకరించలేదు కుటుంబంలో అని బాధపడే అవసరం లేదు. మీరు ప్రార్థన చేయండి. స్టార్ట్ ప్రేయింగ్ అని నేను చెప్పిన. అంటే మొట్టమొదట ఏ కార్యమైనా చాలా పెద్దగా ఏమి ఉండదు, అది చిన్నగా ఆరంభిస్తుంది. మర్రి చెట్టు కూడా దాని గింజ అరచేతి మీద వేస్తే గాలి వస్తే ఎగిరిపోతుందంట, కానీ అది నాటపడితే మాత్రం వటవృక్షం అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది భూమిలో పాదుకుంటే మాత్రం అది వటవృక్షంగా కొన్ని సంవత్సరాల్లోగా కొమ్మలు, రెమ్మలు, ఊడలు, మరి చాలా గొప్ప విస్తరణలో అది పాకిపోతుంది. అలాగ జీవం గల ప్రతిది కూడా వర్ధిల్లుతుంది. అది నాకు తెలుసు. కాబట్టి ఐ ఎంకరేజ్ ప్రేయర్. నాకు మై విజన్ వాజ్ వెరీ క్లియర్. సేవకులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటారు, సంఘాలు ఎదుర్కొనే ఆటంకాలు. దేశము నెమ్మదిగా ఉండాలంటే అధికారుల కొరకు ప్రార్థన చేయడం, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ వస్తుందని ముందే యేసు ప్రభు మనకు తెలిపినాడు. శోధన తట్టుకోవడానికి ఉన్న శక్తి కావాలంటే ప్రార్థన కావాలి అని ఈ విధంగా మరి ప్రతి కుటుంబంలో చూస్తే అలజడి. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు. పిల్లలు మాట వినడం లేదని తల్లిదండ్రులు వచ్చి విలపిస్తూ తెలియజేస్తూ ఉంటారు. సాతానుడు చాలా తాండవమాడుతున్నాడు. చివరి రోజులు మన కాలము చాలా స్వల్పమైనదని ఎంచి చాలా చురుగ్గా పనిచేస్తున్న దినాలు ఇవి. భార్యాభర్తలు విడిపోతున్నారు, కుటుంబాల్లో అశాంతి. అంటే ఈ కీడులన్నీ తొలగిపోవాలంటే మార్గమే ఒక కుటుంబంలో ప్రార్థన ఉండడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక రెగ్యులరైజ్డ్గా అది మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘానికి కనెక్ట్ అయి కట్టబడి మాకు కూడా మేము సంప్రదించడానికి, మాట్లాడడానికి, ఎలా జరుగుతుంది ప్రార్థన సెల్ అని తెలుసుకోవడానికి దాన్ని ఒక రెగ్యులరైజ్ చేసి క్రమ పద్ధతిలో తీసుకొని రాగలిగినాము. దేవునికి వందనాలు. ప్రార్థనా సెల్స్ అలాగ వడిగా ఓపెన్ అయిపోతూ ఉన్నది. ప్రతి ప్రార్థనా సెల్ కూడా దేవుడు నాకు ఒక పేరు బయలుపరుస్తున్నాడు. అది చాలా వింత, చాలా ఆశ్చర్యం. నాకు 1050 సెల్స్కు 1050 పేర్లు పెట్టినాను. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆ పేరు వారికి తగినట్టు ఉంటుంది అన్నమాట. అది ఇంకో పెద్ద అద్భుతం. సమర్థుడు అని పేరు పెట్టినాను. అంటే వారికి ఎన్నో సమస్యలు, అన్ని సమస్యలకు పరిష్కారి సమర్థుడు ప్రభువే అని. మరి సమృద్ధి అని పేరు పెట్టినాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు భోజనం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితిలో సమృద్ధి ప్రేయర్ సెల్ అని పెట్టినాం. మాకు సహాయం ఎవరు లేరు, దిక్కులేరు అన్నప్పుడు సహకారి అనే పేరు పెట్టినాం. అలా వెంటనే దేవుడు నాకు ప్రార్థనలు అందిస్తున్నాడు. ఎంతోమంది ఒంటరి మహిళలు ఉన్నారు, కృంగిపోయి నీరసించి ఎటు తోచక ఉండేవారు ఉన్నారు. వారి గృహం దర్శించి ఎల్ షదాయ్ అని పేరు పెట్టగానే వారికి ఎంత సంతృప్తి, ఎంత శక్తి. సర్వశక్తివంతుడు నీకు తోడున్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని ఆదరించి ఇలాగూ ఒక్కొక్క పేర్లు పెట్టడం నాకు అలవాటే కదా. 1000 నామములు, మరి 1000 ఆదేశములు, 1000 వాగ్దానాలు. ఇప్పుడు 1000 ప్రార్థనా సెల్స్ 1000 దాటిపోయింది. అంటే ఇదంతా దేవుని కార్యాలు. స్తుతి, ఘనత, మహిమ దేవునికే మనము అందిస్తున్నాం. అంటే ఒక విశ్వాస జీవితాన్ని పెంపొందించడానికి ప్రార్థనా సెల్ చాలా దోహదపడుతుంది. బిడ్డ పుట్టినాడు కానీ ఎదగడం లేదంటే ఎంత దుఃఖం ఉంటుంది తల్లికి. చక్కగా మైల్ స్టోన్స్తో ఎదుగుతున్నాడంటే ఎంత చూసి మురిసిపోతారు కదా. అబ్బా వాడు ఇప్పుడు పక్కకు తిరిగినాడు, ఇప్పుడు మోకాళ్ళ మీద లేస్తున్నాడు, మెడ నిలిపినాడు, 4 కాళ్ళ మీద అంబాడుతున్నాడు, మెల్లగా లేచి నిలబడుతున్నాడు, అడుగులేస్తున్నాడు. ఇదంతా మైల్ స్టోన్స్ అన్నమాట. ఆత్మీయ జీవితంలో కూడా ఇలాగూ మైల్ స్టోన్స్ చూసి మరి ఆనందించడానికి ప్రభు ఆనందిస్తాడు. మనం ఎదుగుతూ ఉన్న కొలది, మనం క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదుగుతున్న కొలది మన తండ్రి మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆ ఎదుగుదల కావాలంటే కూడా ప్రార్థనా సెల్స్ చాలా అవసరం. నువ్వు ప్రతిరోజు మరి ఇక్కడ ప్రింట్ అయిన నామములు, వాగ్దానాలు, ఆదేశాలు, పిల్లల ఆశీర్వాదాలు, స్వస్థత వాగ్దానాలు, కాపుదల వాగ్దానాలు అని ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు 15-20 సంవత్సరాల ముందే సిద్ధపాటు చేసినాను. మరి ఇప్పుడు ఇది ఇలా పనికొస్తుందని నాకు తెలియదు. ఎందుకంటే
గుడ్డి వారిని కూడా తాము ఎరగని మార్గంలో దేవుడు నడిపిస్తాడంట. కానీ నాకు ముందే సిద్ధపాటు చేసినాడు. ఇప్పుడు ఈ 1050 ప్రార్థనా సెల్స్ వాళ్లకు ఈ చిన్న పుస్తకాలు ఒక దాదాపు 13 పుస్తకాలు ఉంది. అవి మరొక క్యాలెండర్ ఫ్రీగా, దెబోరా స్వరం, ఇలాగ ప్రతి ప్రార్థనా సెల్ మీద పేరు పెట్టడం, ఈ లిటరేచర్ అందించడం. వారు ఒకవేళ దూర స్థలంలో ఉంటే విదేశాలకు కూడా పంపినాము. ఆ పోస్టల్ ఖర్చు ఎంత అయితే కూడా నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. వాక్యం అందాలా, వారి కుటుంబం దేవుల్లో నాటబడాలా, పరిశుద్ధంగా ఆనందంగా ఉండాలనే ఆశ. కానీ ఒక్క పైసా కూడా ఎవరిని అడగలేదు. ఉచితంగానే ఇచ్చినాం. 1050 ప్యాకెట్స్ ఇచ్చినామంటే ఒక్కొక్క ప్యాకెట్ ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఒక పెట్టుబడి అంటే పార్సల్ ఛార్జెస్తో కలిస్తే ఒక 1000 రూపాయలు అవుతుంది. దాని ఖర్చు కూడా చూడలేదు. ఎందుకంటే డబ్బు కంటే గొప్పది ఆత్మల రక్షణ, డబ్బు కంటే గొప్పది దేవుని వాక్యం, డబ్బు కంటే గొప్పది దేవుని సన్నిధి, డబ్బు కంటే గొప్పది దైవ కార్యం. కాబట్టి అది కూడా నేను లెక్క చూడలేదు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడు. అలాగ మంచి మనసుతో చిత్తశుద్ధితో చేసిన ఏ కార్యం విఫలం కాదు ఎప్పుడు. ఎనీథింగ్ దట్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ నోబుల్ ఇంటెన్షన్ విల్ నెవర్ ఫేస్ డిఫీట్. అలాగే తెరుస్తూ పోయినాము. చాలా సంతోషం. పెరిగి పెద్దయిపోయింది. ఇప్పుడు చివరికి ఎట్టి స్థాయి వచ్చిందంటే నేను ఎవరిని అడగను ప్రార్థనా సెల్ తెరుస్తానని. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే వచ్చి మా ఇంట్లో ప్రార్థనా సెల్ కావాలి, మా ఇంట్లో ప్రార్థనా సెల్ కావాలని ప్రతి ఆదివారం నేను ఇక్కడ వాక్య పరిచయం అయినాక అక్కడ కూర్చుంటాను ప్రార్థన చేయడానికి. అప్పటిలోగా వాళ్ళందరూ వచ్చి ప్రార్థనా సెల్స్ వాళ్ళంతా వాళ్ళే వచ్చి రిక్వెస్ట్ చేసి ప్రార్థనా సెల్స్ తెరుచుకుంటున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే మరి ఇలాగూ ఒక ప్రార్థనా సైన్యంగా మారిపోయిందండి ఇది. ఇట్ బికేమ్ ఎన్ ఆర్మీ ఆఫ్ ప్రేయర్ వారియర్స్. మరి ఏదైనా అవసరత ఉంటే వెంటనే ప్రేయర్ నిరంతర ప్రార్థన దాంట్లో ఆ గ్రూప్లో తెలియజేస్తాం. యూపీఎఫ్ ప్రేయర్ సెల్ గ్రూప్లో తెలియజేస్తాం. అందరూ ఏకదృష్టితో మరి ఏక మనసుతో ప్రార్థన చేయగానే పరిస్థితి సమస్య పోతుంది, జవాబు వచ్చేస్తుంది. మొన్న పాకిస్తాన్ ఇండియా యుద్ధం అని చాటించినారు కదా, అందరు భయపడినాం. ఏదో మాక్ డ్రిల్ అంట, అందరు ఇలా తయారుగా ఉండాలి, ఏదన్నా బాంబులు పడితే ఏ విధంగా సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి ప్రేయర్ కంటే మించిన బాంబే లేదు. ప్రేయర్ ఈజ్ ద బిగ్గెస్ట్ బాంబ్ సాతాను అణగద్రొక్కడానికి. అప్పుడు నేను అన్ని గ్రూప్స్లో నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చినాడు. యుద్ధములను మాన్పువాడు ఆయనే, విల్లు విరిచివాడు ఆయనే, బల్యమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే, యుద్ధశూరుడు యెహోవా. యుద్ధం ఎవరిది? యెహోవా. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాక్యం. అప్పుడు నేను అన్ని ప్రేయర్ గ్రూప్స్లో ఇది పంపించి మీరు ప్రార్థన చేయండి, యుద్ధం ఆగిపోతుందని చెప్పిన. 4 రోజుల్లో యుద్ధం ఆగిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. దీనివల్ల నాకు ఒక గొప్ప సత్యం అర్థమైంది. ఐ కేమ్ టు నో ఏ బిగ్ ట్రూత్. ఏంటంటే ప్రభుత్వం కానీ రాజ్యాలు కానీ యుద్ధాలు కానీ అన్నీ ఎవరి మీద ఆధారపడి ఉంది తెలుసా? దేవుని ప్రజల ప్రార్థన మీద ఆధారపడి ఉన్నది. దేవుని స్తోత్రం. యుద్ధం నేను ఆపినాను ఒకరు అంటున్నారు, యుద్ధం నేను ఆపినాను ఇంకొక నాయకుడు అంటున్నాడు. నాకు తెలుసు మీరెవరు కాదు, యుద్ధం మాన్పింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి కార్యాలు, దేశ పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రజల ప్రార్థన చాలా అవసరమై ఉందని మనము గమనిస్తున్నాం. అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ ప్రేయర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మానవునికి దేవునితో కలిపేది, కనెక్ట్ చేసేది ప్రార్థన. ఈ ప్రార్థనా శక్తి ఉన్న ఈ సంఘం ఇలా ఉండదండి. ఇప్పటికే 1050 ప్రార్థనా సెల్లో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కొరకు ప్రార్థిస్తున్నారు. మరి నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, ఇక్కడ పనిచేసే బృందం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన ఈ సంఘం యొక్క ముఖరూపాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప స్థలం ఇస్తాడు. మనం అందరం కలిసి దేవుని స్తుతించబోతున్నాం. నేనైతే నమ్ముతున్నాను.
మనం ప్రార్థన అంటే కేవలం ప్రార్థన చేసి వదిలిపెట్టడం కాదు. మార్క్స్ వార్త 11:24 ఏముంది? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్మాలి. నేనైతే నమ్ముతున్నాను. ఐ మెడిటేట్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఎవ్రీడే. దేవుని శక్తిని ధ్యానించేదాన్ని నేను ప్రతిరోజు ధ్యానిస్తాను. కాబట్టి ఈ ప్రార్థనా శక్తి యొక్క మహత్మ్యం మనం కన్నులారా చూడబోతున్నాం. మరి ప్రతి కుటుంబంలో కూడా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్గా కార్యాలు జరిగిపోతాయి. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాను కాదు, ఇంకా త్వరలో దేవుడు కార్యం చేస్తాడు. పెంక బాగా వేడెక్కితే దోశలు ఎంతసేపు అండి? ఒక డజన్ 20, 30 చేసి పడేస్తారు కదా ఇంటి ఆవిడలు. మరి పెంక చల్లగా ఉంటే దోశలు అవుతాయా? కాదు. వేడెక్కింది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ప్రార్థన అనే పెంక. హల్లెలూయా. ఇంకా త్వరలో దేవుని కార్యాలు వడిగా జరిగిపోతుందనే నిదర్శనము దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం. నన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. మీరు ఇంత ప్రయాణాలు ఎలా చేస్తున్నారమ్మా? మీరు మొన్న ఇచ్చాపురం పోయి వచ్చినారంట. ఇచ్చాపురం పోయి 4 ప్రసంగాలు చేసి తిరిగి వచ్చి సగటు ప్రయాణం ఫ్లైట్లో, సగటు ప్రయాణం రోడ్డు మీద, మళ్ళీ తిరిగి వచ్చి ఆదివారం ప్రసంగం చేసినాను. ఇదేంటి నాకు ఇక్కడి నుంచి వచ్చింది శక్తి అంటే ఇది దైవ శక్తి మాత్రమే. దేవుని స్తోత్రం. నా వయసులో వస్తే మీకు తెలుస్తుంది, శరీరం అనుకూలించదు. మనసు ఒకటి అంటుంది, శరీరం ఇంకొకటి అంటుంది. కోఆర్డినేషన్ ఉండదు. కానీ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్లో నన్ను ఇప్పటి వరకు నడుపుతున్నానంటే కేవలం మీ అందరు చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రార్థన చేస్తే ప్రభు రాకడ ఆలస్యం అయితే సెంచరీ కొడతాను నేను. హల్లెలూయా. సెంచరీ కొట్టేది ఏదో వెండి బంగారం సంపాదించడానికి కాదు, ఆస్తులు సంపాదించడానికి కాదు, కేవలం దేవుని రాజ్య వ్యాప్తి కొరకే. దేవునికి స్తోత్రం. దేవుడు అనేకమైన కార్యాలు ఈ విధంగా సంఘములో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చాలా అవసరమైంది. ప్రార్థన ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్. చాలా శక్తి గలది ప్రార్థన. ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనం చూస్తాం, అపోస్తులు కార్యములు అంటే ఏంటి? యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్ అంటే అపోస్తలుల ద్వారా, సంఘ ప్రార్థనల ద్వారా దేవుడు చేసిన మహిమ కార్యాలు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలంటే అపోస్తలు ఎలా చేసినారు? అద్భుతాలు, సూచక్రియలు అంటే కేవలం సంఘం చేసిన ప్రార్థన. ఆరంభం అక్కడే, ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్ముడు దిగినాడు. అపోస్తల కార్యం 1:14 ఉంది కదా. వారందరూ, వారితో కూడా యేసు తల్లి అయిన మరియ, కొంతమంది స్త్రీలు, పురుషులు, దాదాపు 120 మంది మేడగదిలో వారు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. అందరు పలకండి, ఏం చేసినారు? ప్రార్థన చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. వరములతో నింపబడినారు. ఫలభరితమైన జీవితం వారు జీవించినారు. పేతురు అంతకుముందు పెరిగివాడు, సిలువ దగ్గర నిలబడడానికి ఉన్న త్రాణి లేక పారిపోయినవాడు, 3 సార్లు బొంకినాడు యేసయ్యను ఎరగనని. కానీ ప్రార్థనా శక్తి, సంఘం చేసిన ప్రార్థన ద్వారా పేతురు గొప్ప అపోస్తలులు, ఎంత వాక్శక్తి, ఎంత ధైర్యంగా లేచి క్రైస్తవేతరులందరూ వింటున్నా కానీ యేసే నిజమైన రక్షకుడు, ఆయన నామమందే రక్షణ, మరి ఏ మార్గము లేదంటున్నాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది సంఘానికి చేర్చబడినారు. చప్పట్లు గట్టి ఇంకోటి దేవుని స్తుత్యం. 3000. మరి ఒకసారి ప్రసంగానికి 5000 మంది. ఇది మామూలు మాటనా? పేతురులో ఉందా గొప్పతనం? సంఘ ప్రార్థనలో ఉంది గొప్పతనం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు ఘనమైన సేవలు చేస్తున్నాడు. పేతురు నీడబడినప్పుడు రోగులు ఏమైనారు? బాగైపోయినారంట. నీడబడితే చాలంట. అంటే ఇంత ఛార్జింగ్ అవడానికి కారణం సంఘ ప్రార్థన. మీరు అపోస్తల కార్యం 4:31 చూడండి. అక్కడ వారు ఈతూనే ఉన్నారు. ఆరంభం లేదు. సంఘం పుట్టిందే నిప్పులో పుట్టింది, అది ఎండకు ఎప్పుడు వాడిపోదు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం మీరు చూసినప్పుడు అక్కడ ఆటంకాలు ఎదుర్కొంటున్నారు, వితర్కాలు ఎదుర్కొంటున్నారు. కానీ సంఘము ప్రార్థన చేసింది. 4:31 చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు
కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించిరి, ధైర్యంగా బోధించిరి. అంటే భక్తులకు ధైర్యం కావాలంటే సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన బలమైంది. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోయిందండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు సంఖ్యల్లో ఉన్నాడు. సంఘం అయితే ఎలా ప్రార్థన చేసింది? అత్యాసక్తితో. అపోస్తలుల కార్యం 12:5 చూడండి. అక్కడ వాళ్ళు ప్రార్థన చేయడానికి పెద్ద భవనాలు లేవు, ఆలయాలు లేవు, మానవులు నిర్మించిన పెద్ద టెంపుల్స్ ఏమి లేవు. అక్కడ ఒక్క గృహంలో ప్రార్థన జరుగుతుంది. ప్రేయర్ సెల్ అది. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ గృహంలో ఏం జరుగుతుంది? అంటే దేవుడు ఉన్న చోటనే అది ఆలయం, ఆ గృహమే ఆలయం అయిపోయి అక్కడ విశ్వాసులందరూ కూడి పేతురు కొరకు ప్రార్థిస్తున్నారు. పేతురు సంకెళ్ళలో ఉన్నాడు. మరుసటి రోజు శిరచ్ఛేదనం. అంతకుముందు యాకోబును శిరచ్ఛేదం చేసినారు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటే హేరోదుకు ఇంకా ఉత్సాహం కలిగింది. పేతురును కూడా చంపితే ఇంకెంత బాగుంటుందని అనుకుంటున్నాడు. అప్పుడు ప్రజలందరూ అతన్ని పొగొడతారు అనుకున్నాడు. కానీ మానవుడు తలంచేది ఒకటి, దైవ నిర్ణయము మరొకటి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. వెన్ ప్రేయర్ ఈజ్ స్ట్రాంగ్, నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగెన్స్ట్ యూ షాల్ ప్రాస్పర్. ప్రార్థన శక్తివంతమైతే నీకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. చూడండి, పేతురు విడిపింపబడినాడు. అవన్నీ అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఉంది. తిరిగి ఎన్నో సంవత్సరాలు ఆయన సేవ చేస్తున్నాడు. ముసలి ప్రాయం వరకు దీర్ఘాయుస్సు కారణమైంది. పేతురు దీర్ఘాయుస్సు కారణమైంది. యేసుప్రభు ముందే ప్రవచించినాడు. నువ్వు ముసలితనంలో ఎలా ఉండబోతున్నావో ప్రవచించినాడు. అలాగే జరిగింది. తిరిగి చివరికి పిరికి చావు చావలేదు పేతురు. ఎంత ప్రార్థనా బలం అతను వెనుకుందంటే పేతురు ఒక సింహంగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. పులైపోయినాడు. పిల్లి ఏమైంది? పులైంది సంఘ ప్రార్థన ద్వారా. అంతకుముందు యేసే నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయనతో ఉండలేదన్నాడే భయపడి. మళ్ళీ పిరికి పేతుడు ఇంత గొప్ప వీరుడేలా అయిపోయినాడు, శక్తిగా వ్యక్తి అయిపోయినాడు. వేల మందిని ప్రభు దగ్గర నడిపించినాడు. ఎంతోమందిని బాగు చేసినాడు. ఒక కుంటివాడు, కుంటివాడు ఆలయం దగ్గర పడి ఉంటే, వెండి బంగారం నా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, ఏంటది? నజరేయుడైన యేసు నామములో లేచి నడుమన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడిచిన. హల్లెలూయా. మేము సేవకులుగా చాలామందికి ప్రార్థన చేస్తాం. తొందరగా సూచక్రియలు, అద్భుత కార్యాలు, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, మూగవారు మాట్లాడాలి, చెవిటివారు వినాలి, సచ్చిన వారు ఇవ్వాలంటే మీ సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని స్తుతించండి. హల్లెలూయా. మేము కేవలం దేవుని చేతిలో పాత్రలో మాత్రమే. వీఆర్ జస్ట్ వెసల్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఇంటిలో కిచెన్లో స్త్రీలకు తెలిసి ఎన్నో పాత్రలు ఉంటాయి. అవన్నీ శుభ్రం చేసి వాడుకుంటూ ఉంటారు కదా. అలా యజమాని చేతిలో మేము పాత్రలు మాత్రమే. ఘనత, మహిమ, ప్రభావం ఎవరికి చెందింది? దేవునికే చెందింది. వాడబడుతున్నామంటే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తున్నందుకు నేను ఇన్ని ప్రయాణాలు చేయగలుగుతున్నానండి. నాకే అర్థం కావడం లేదు. ఈ వారం నాకు అసలు రెస్ట్ లేకుండా ఒక్కరోజు కూడా. ఉదయం ఉన్నాను, ఎడిపోతున్నాను ఏంటి? అయ్యగారు అడుగుతున్నారు, అసలు నీకేమైనా వివరం ఉందా అని అడిగాను. నేను ఏమైందంటే, నీ వయసు ఎంత, నువ్వు చేసే ప్రయాణాలు ఎంత? నేను నా వయసుతో నాకు పని లేదన్నాను. నాకేం పని వయసుతో? ఊపిరున్నంత వరకు నేను దేవుని సేవ చేస్తాను. నన్ను నడిపిస్తున్నాడు దేవుడు. మా పిల్లలు కూడా అడుగుతున్నారు, ఆశ్చర్యం. మా కోడళ్ళు ఇద్దరు అడుగుతున్నారు, ఏంటి మమ్మీ అసలు నిన్ను చూస్తుంటే నీ స్పీడ్కు మేము అస్సలు పనికిరాము అన్నాడు. నేను నన్ను చూసి నేర్చుకోండి, భవిష్యత్తులో మీరే సేవ చేయాలి అని చెప్పినాను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఇచ్చే శక్తి అది, ఆత్మశక్తి. వెన్ ద స్పిరిట్ ఈజ్ స్ట్రాంగ్, ద బాడీ హ్యాస్ టు కోఆపరేట్. ఆత్మ శక్తివంతంగా ఉంటే ఎంత బలహీనమైన శరీరం కూడా అనుకరించాల్సిందే కదా, అనుకూలించాల్సిందే. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. నా బలహీనత యందు ఆయన శక్తి ఏమవుతుంది? సంపూర్ణమైపోతుంది. అంటే
దైవశక్తి ద్వారానే మనం చేయగలుగుతున్నాం. మనం ఎంత అండి, మనం పిడికెడు ముద్ద మట్టి అంతే. ఎప్పుడైనా ఊపిరి పోవచ్చు, కానీ ఊపిరి నిలిపేది ప్రాణానికి ఆయుస్సుకు మూలమైన దేవుడు. ఆ శరీరంలో శక్తినిచ్చి, మనకు వాక్యాన్ని ఇచ్చి, తన తలంపుల్నిచ్చి, దర్శనమిచ్చి, నడిపించి ముందుకు నెట్టేది మరి దేవుడే కదా. అందుకే మనం ఆయనను స్తుతించడానికి ఈరోజు మనం ఇక్కడ కూడి ఉన్నాం. తర్వాత నాకున్న దర్శనంలో భాగం ఏంటంటే, మరి నేను చూసినంత మట్టుకు చాలా సంఘాల్లో ప్రార్థన కరువైపోయింది. నేను ఒకరోజు ఇలా దేవునితో మాట్లాడుతున్నాను. నువ్వు యోవేలు గ్రంథంలో సెలవిచ్చినావు కదా, 2వ అధ్యాయం చివరి భాగంలో, అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద కుమ్మరిస్తా. అది ఎప్పుడు జరుగుతుంది అని నా ప్రశ్న. ఎప్పుడు జరుగుతుంది? ఇది అంత్య దినములు వచ్చేసింది కదా, ఇంకా అంత్య దినంలో ఈ అపాయకరమైన దినాలు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. మరి ఎప్పుడు వస్తుంది ఆ ఆత్మ కుమ్మరింపు సర్వజనుల మీద అని నాకు ఒక ప్రశ్నతో ప్రభువుని అడుగుతున్నాను. అప్పుడు ఏలియా చూసిన దర్శనం, ఆ దృశ్యం, ఓ చిన్న అరచెయ్యి అంత మేఘం చూసినాడు. కానీ అరచెయ్యి మేఘమే దేనికి కారణమైంది? పెద్ద కుంభవర్షానికి కారణమైంది. అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ప్రేయర్ సెల్స్ దాదాపు 1050, అరచెయ్యి అంత మేఘమే ఇక రాబోతుంది కుంభవర్షం. హల్లెలూయా. దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని మన సంఘం నుండి సర్వలోకానికి అందిస్తాడని పాస్టర్ మాథ్యూ గారు ఆరంభంలోనే ప్రవచించినారు. గ్రేట్ రివైవల్ విల్ ఎరప్ట్ ఫ్రమ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అన్నారు. యూపీఎఫ్ నుండి ఆరంభమవుతుంది గొప్ప ఉద్యమం అని. అది ఆరంభమైంది. ఇప్పుడు 1050 మంటలు మడుతూనే ఉన్నాయన్నమాట. ప్రతి ప్రార్థనా సెల్ ఒక అగ్నిజ్వాల వంటిది. చిన్న నిప్పు అడవంతా ఏం చేస్తుంది? తగులబెట్టేస్తుంది. హల్లెలూయా. మరి పాపులు మారు మనసు పొందాలి. వెనక అంజ వేసిన వారు తిరిగి సంఘానికి రావాలి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. మరి పిల్లలు మాట వినాలి. చాలామంది కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బంది, ఉద్యోగాలు లేవు, సంతానం లేదు, సమాధానం లేదు. సాతానుడు తాండవం ఆడుతున్నాడు. కలహాలు, కయ్యాలు, కోపాలు, ఉద్రేకాలు మనము యూట్యూబ్లో చూస్తాం, వార్తల్లో చూస్తాం. చంపుకోవడం, చచ్చిపోవడం, ఆత్మహత్యలు, ఇవన్నిటికీ నివారణ ఎలాగూ కేవలం ప్రార్థన ద్వారా మన దేశం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది మత మార్పిడి కాదు, ఇది ఎవరినో మతంలోకి చేర్చుకోవడం కాదు. మనం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి తిమోతి పత్రికలో ఉన్న వాక్యం నేను చదవాలనుకుంటున్నాను. పౌలు తిమోతి సంఘానికి ఆదేశం ఇస్తున్నాడు కదా, ఎవరెవరి కొరకు మీరు ప్రార్థన చేయాలంటున్నాడు చూడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 వచనాలు నేను చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. అంటే ఇది మంచిది. ఈ ప్రార్థనా సెల్స్ ఓపెన్ చేయడం దేవుని దృష్టికి మంచిది. ఇది యోగ్యమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవునికి స్తోత్రం. కోవిడ్ దినాల్లో కుటుంబం అంతా కోవిడ్ వచ్చేసింది. చిన్న బిడ్డ, నేను అనుకో కొన్ని నెలల బాబు, మనమోడు, కొడుకు కాదు, కూతురు, అల్లుడు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, మళ్ళీ ఇంకో అంత ఫుల్ ఫ్యామిలీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్. అప్పుడు జూమ్ ప్రేయర్లో, అప్పుడు నిరంతర ప్రార్థన ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటా, అప్పుడే జూమ్లో
నాకు తెలిసి 16 hours, 8 hours, 10 hours ప్రేయర్ ఉండేది. అదే మళ్ళీ నిరంతర ప్రార్థనగా మారిపోయింది. అప్పుడు కూడా పాస్టర్ కుమార్ గారి కుటుంబము మరణం నుండి విడిపింపబడాలని అందరం ప్రార్థన చేసినాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక్కరికి కూడా ఏ హాని లేకుండా దేవుడు అందరినీ బ్రతికించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి నాకు తెలిసి ఒక 4 నెలలు అయి ఉండొచ్చు, పాస్టర్ గారు హార్ట్ ప్రాబ్లంతో అడ్మిట్ అయినారు ఐసీయూలో. అప్పుడు చాలా కాంప్లికేటెడ్ సర్జరీ కావాలి, కాంప్లికేటెడ్ అసాధారణమైన ఒక శస్త్రక్రియ కావాలి. మరి ఏజ్ దాదాపు 75 దాటిపోయినారు. ఏ విధంగా శస్త్రక్రియను తట్టుకుంటారు? ఎవరికి ఏం హోప్ లేకుండేది. నేను ఒకసారి 2 సార్లు ఫోన్ చేసి బాగలేనప్పుడు ఊరికే ఫోన్ చేసి రెచ్చగొట్టడం ఇంకొక పెద్ద సమస్య. అటెండ్ చేసేవాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉంటారు, పనిపాట్లతో ఉంటారు. మళ్ళీ మనం ఫోన్లు చేసి నేనైతే ప్రార్థన చేసినాను, ప్రార్థన చేయించినాను, నిరంతర ప్రార్థనలు చేసినారు. మరి పాస్టర్ గారు ఈరోజు సజీవ లెక్కలు మనతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ వాజ్ అ కాంప్లికేటెడ్ సర్జరీ. అంటే ఇలాగూ ప్రార్థన ద్వారా కీడు కొట్టివేయబడడం, మరణం నుండి విడిపింపబడడం, తప్పిపోయిన పిల్లలు ఇంటికి రావడం, విడిపోయిన కుటుంబాలు కట్టబడడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయడం, అప్పుల బాధ నుండి విడిపింపబడడం, మనసు శాంతి నెమ్మది లేకుంటే వారికి ఆదరణ లభించడం. అంటే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇట్స్ బికేమ్ ఏ మూమెంట్. మీరు అంగీకరిస్తే గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. ప్రేయర్ బికేమ్ ఏ మూమెంట్. ఆనాడు భారతదేశం స్వాతంత్రం కొరకు క్విట్ ఇండియా మూమెంట్ అని, ఉప్పు సత్యాగ్రహం అని ఇలాంటి ఉద్యమాలు వచ్చినట్లు ఇప్పుడు సాతానుకు ఎదురుగా ఇది పెద్ద ఒక ఉద్యమంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు మరి మీకు తెలియజేయాల్సిన కార్యం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఇట్ ఈస్ సచ్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ ప్రేయర్. మరి నేనేం చేస్తున్నానంటే ఈ ప్రార్థనా సెల్స్ అన్నిటి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ప్రార్థనా సెల్ మరి దేవుని నిర్ణయ ప్రకారమే ఇది ఓపెన్ అయింది కాబట్టి తప్పకుండా అది వర్ధిల్లాలని, వారు మాత్రం కాదు వారి కుటుంబస్తులందరూ దాంట్లో పాల్పొంది, ఇరుగు పొరుగు వారు, అవసరతలో ఉండేవారు కూడా ప్రార్థనా సెల్లో ఉండి, మరి నేను అందరికీ వైట్ షాల్స్ ప్రజెంట్ చేసినాను. ఆ వైట్ షాల్స్ నేనేం ప్రార్థన చేశానంటే, దేవా నువ్వు నన్ను ఏ విధంగా సేవలో వాడుతున్నావో అలాగే వారిని కూడా సేవలో వాడాలనే మంచి మనసుతోటే ప్రార్థన చేసి ఇచ్చాను. మరి నన్ను నిజంగా నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి ఆ ఫైర్ షుడ్ స్ప్రెడ్. నువ్వు నాకు ఇచ్చిన దర్శనం అది వ్యాపించాలనే మరి దైవ దర్శనంతోనే నేను షాల్స్ కూడా అందరికీ బహుకరించినాను, అందరికీ ఇచ్చినాను షాల్స్. మరి చాలామంది పురుషులకు కూడా మేము షాల్స్ ప్రజెంట్ చేసినాం. ఇట్స్ ఎ ప్రేయర్ షాల్. డెఫినెట్లీ ద మినిస్ట్రీ విల్ స్ప్రెడ్. మీకు కూడా అలాంటి ఆత్మల భారం దేవుడిస్తాడు. మరి మీరు కూడా సేవ చేస్తారని మంచి మాటలతో వారిని ప్రోత్సహించి ఇచ్చాను. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనా సెల్స్ మన జీవితంలో ఒక క్రమశిక్షణను తీసుకొని వస్తుంది. ఇట్ బికమ్స్ ఎ లైఫ్ స్టైల్. ఆ నిర్ణీతమైన సమయంలో చక్కగా కూడుకోవడం, గృహాల్లో కొంతమంది రాత్రి కూడుకుంటున్నారు, కొంతమంది మధ్యరాత్రి కూడుకుంటున్నారు, కొంత వేకుని లేచి వారు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. సమయం ఏదైనా విదేశాల్లో కూడా వారు చాలామంది విదేశాల నుండి ఓపెన్ చేసినారు. ఈ రాష్ట్రాలన్నింటిలో నుండి కూడా కనెక్ట్ అయినారు. వారి వారి అనుకూలమైన సమయంలో వారు ప్రార్థన చేయడం. తర్వాత ఒక కామన్ గ్రూప్ ఉంది, యూపీఎఫ్ ప్రేయర్ సెల్స్ అని. దాంట్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. మన స్టాఫ్ దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్రేయర్ సెల్స్ దాని రిపోర్ట్స్ చదువుతున్నారు. చాలా మంచి మంచి కార్యాలైతే మాకు తెలియజేస్తున్నారు. నేను కూడా నాకు టైం ఉన్నప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ నేను చదువుతాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ గాడ్ ఈజ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడని మరి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకొక గొప్ప కార్యము
ఆశ్చర్యకార్యం ఏంటంటే ఈ 1050 సెల్స్ ఇంతవరకు తెరిచినాం ఈరోజు వరకు. దీంట్లో 90% స్త్రీలండి లీడర్స్. అప్పుడు కూడా నేను దేవుని స్తుతించినాను. అంటే పురుషులకు పనులు పాటలు ఉంటుంది కాబట్టి స్త్రీలకు అప్పగించినాము. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. 68వ కీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మరి నా విశ్వాసం ఏంటంటే, నేను ప్రార్థన చేసి ఈ షాల్ ఇస్తున్నాను. నేను నమ్ముతున్నాను, మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ బిఫోర్ గాడ్. నాకు చెప్పడంలో బిడియం ఏమి లేదు. మై కాన్షియన్స్ ఇస్ క్లియర్ బిఫోర్ గాడ్. దేవుని చిత్తాన్ని ఇంతవరకు కూడా నేను విధేయురాలై నెరవేర్చినాను. ఏమి ఆశించకుండా చేశాను సేవ. స్వార్థరహితంగా చేసినాను. చాలా పెట్టుబడి చేసినాను సేవ కొరకు. నన్ను నేను అర్పించుకున్నాను. కాబట్టి ఈ షాళ్ళు తగిలిన వెంటనే వారికి దైవాత్మ ప్రేరణ ఆరంభిస్తుందని నేను నమ్ముతున్నాను. మరి మీరందరూ నేను చేసిన సేవ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేస్తారని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నాలాగా చేయాలని నేను కోరను, ఎప్పుడు నాకంటే ఎక్కువ చేయాలని ఆశపడుతున్నాను. చేస్తారు కూడా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. అది ప్రసంగి గ్రంథం ఒకసారి తీయండి. 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి 561 పేజ్ నంబర్, పాత నిబంధన. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయం. నీవు పోవు పాతాళం నందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. మనం ఏ పని ప్రభు కొరకు చేయాలంటే కూడా ఊపిరున్నంత వరకే. ఊపిరి పోయినాక మీకు ఎవరు పని చెప్పరు, చెప్పినా మీరు చేయలేరు. ఈ ఊపిరినంత వరకే దేవుడు నీకు పని అప్పగిస్తున్నాడు. నీ ఊపిరి నిలబెట్టేది ఎవరు? ఇచ్చింది ఎవరు? కాపాడేది ఎవరు? మరి దేవుడు ఒక పని అప్పగిస్తే దాన్ని చేయడంలో తప్పేముంది? దేవుని ప్రేరితమైన పనే కదా ప్రేయర్ సెల్ అంటే. చాలామంది పాస్టర్స్ వచ్చి ప్రేయర్ సెల్ ఓపెన్ చేసుకున్నారు. అది ఇంకా ఆశ్చర్యం నాకు. పాస్టర్స్ మీకెందుకు అయ్యా ప్రేయర్ సెల్ అంటే? మాకు కావాలి, యూపీఎఫ్ ఏదైనా కొద్దిగా మాకు కావాలి, ఆ వాసన మాకు కూడా అంటుకోవాలని అంటున్నారు. అంటే ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ ర్యాపిడ్ ఫైర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు మనకిచ్చిన ఈ భారం నేనైతే ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలుసు దేవుని పనిని ఆటంకం అడ్డు పలకడానికి ఏ శక్తికి వీలు కాదని. అటువంటి గొప్ప ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ ధైర్యంతోనే చేస్తున్నాం ఇది. వీ వాంట్ పీస్ ఇన్ ద కంట్రీ. మన దేశం దేవుని చిత్తంలో ముందుకు అడుగులు వేయాలని నేను ఆశిస్తున్నాను. నేను రైతుల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. మిలిటరీ వారి కొరకు ప్రార్థిస్తాను. ఎయిర్ ఫోర్స్ నేవీ వారి కొరకు ప్రార్థిస్తాను. పోలీస్ శాఖ వారి కొరకు ప్రార్థిస్తాను. మన దేశాన్ని కాపాడేవారి కొరకు ప్రార్థనలు వెళ్ళాలి. మనం భోజనం చేస్తున్నామంటే రైతుల కొరకు ప్రార్థన చేయాలి. పోలీస్ శాఖ వారి కొరకు ప్రార్థన చేయాలి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రైమ్ మినిస్టర్ కొరకు ప్రార్థన చేయాలి. క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు ప్రార్థించాలి. మన చీఫ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థించాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ కొరకు ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు నామమున హింసింపబడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవకులను విమర్శించడానికి ఎంతమంది కత్తులు నూరుతూ ఉంటారు, కానీ వారు చేసే పని చేత కాదు. కానీ అట్టి సేవకులు ప్రయాసపడి రాత్రనక పగలనక దేవుని వాక్యం వెతుకుతున్న ఇబ్బందుల్లో ఉన్న సేవకురాళ్ళు హింసల్లో ఉండేవారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. పరిశుద్ధులందరి కొరకు మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘమే ఈ విధంగా వర్ధిల్లాలని కాదు, అన్ని సార్వత్రిక సంఘాలన్నీ వర్ధిల్లాలని మంచి మనసుతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నా సంఘం నీ సంఘం కాదు, ఇది వధువు సంఘం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘం. ఈ అన్ని సంఘాల కొరకు నీకు భారం ఉండాలి, ప్రార్థన చేయాలి. తప్పకుండా ఉజ్జీవము రాబోతుంది, అది రగులుతుంది.
అంత్యదినముల యందు దేవుడు తన ఆత్మను సర్వజనుల మీద, అన్ని సంఘాల మీద కూడా కుమ్మరిస్తాడు నాకు విశ్వాసం. మరి ఈ ప్రార్థన ద్వారా సేవకులు బలపరచబడతారు, సంఘాలు స్థిరపరచబడుతుంది. అలాగే మారుమనసు లేని వారికి మారుమనసు కలుగుతుంది, కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగుతుంది, రోగులు బాగుపడతారు. హల్లెలూయా చెప్తారా మీరు? ఎన్ని ఖర్చులండి వైద్యం పేరు మీద? లక్షలు ఖర్చు పెడతారు. ఎంత భయం మనుషులకు, చావు భయం. ప్రార్థన ఉన్న చోట చావు భయం ఉండదు, జీవము సమృద్ధి అయిన జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు బాగైపోతారండి ఈ ప్రార్థన ద్వారా. నేను చెప్తున్నాను, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు దే ఆర్ స్టెప్పింగ్ ఆన్ ఏ కుషన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనే కుషన్లోకి అడుగు పెడుతున్నారు. వేడెక్కిన సంఘంలో మీరు అడుగు పెడుతున్నారు. కాబట్టి మీరు అడుగు పెట్టగానే మీ కట్లన్నీ తెగిపోతాయని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. చీకటి శక్తులన్నీ కాలిపోవును గాక, సైతాను తంత్రాలన్నీ మరి అంతరించును గాక, మీ కుటుంబాలకు విడుదల కలుగును గాక, మీ బిడ్డలు మీ కుటుంబ సభ్యులందరూ మారు మనసు పొందుదురు గాక, గొప్ప సంతోషం మీ కుటుంబాల్లో కలగాలని ఆశిస్తున్నాను. దేవుడు అందరినీ ఆత్మతో నింపును గాక. మరి మన పాస్టర్స్, వాలంటీర్స్, మీడియా స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, డొమెస్టిక్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్, సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్స్, మ్యూజిషియన్స్, కాయిర్ డైరెక్టర్, అలాగే కాయిర్ తెలుగు అండ్ ఇంగ్లీష్, లైట్, సౌండ్, మైక్, ఎల్ఈడి స్క్రీన్స్, ఇలాగో ఈ విభాగాల్లో పనిచేసే వాళ్ళు, అలాగే ప్రార్థనా వీరులు ఉన్నారు, ఎల్డర్స్ అంటే వృద్ధ స్త్రీల సంఘం ఒకటి ఉన్నది. మరి ఈ సేవకు చేతులు చాపి బలపరిచేవారు ఉన్నారు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. నా కొరకు ప్రార్థన చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఈ పనుల మీదనే ఉంటాను ఎప్పుడు. దేవుడు అలాంటి మరి గొప్ప దర్శనం ఇచ్చినాడు కాబట్టి నా కొరకు ప్రార్థించండి. నేను ఇంకా చాలా స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యం అందించాల్సి ఉంది. ఈ స్థానిక సంఘం కూడా క్రమంగా నడవాలి. నడిపించే వారి కొరకు ప్రార్థించండి. అనేక ఆత్మలను ప్రభు రాజ్యంలో చేర్చడానికి ఉన్న మన ప్రయాసం ఫలించుటకు మీ ప్రార్థనా సెల్లో జ్ఞాపకం చేసుకోవాలి. మా కుటుంబానికి కొరకు కూడా ప్రార్థించండి. చెరియనయ్య గారి కొరకు, అలాగే అఖిల్, నిఖిల్, చెరిల్ వారి కుటుంబాలు అందరూ చాలా దూరంలో ఉన్నారు. కానీ అందరు ఇక్కడికి వస్తారు, సేవ చేస్తారని నా పూర్ణ విశ్వాసం. చివరిగా ఒక వాక్యం మీకు వాగ్దానంగా ఇస్తున్నాను. ఆదికాండం 18:14 వాగ్దానంగా ఇచ్చి నేను నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థనతో. ఆదికాండం 18:14. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాతో పలకండి. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దాని జవాబు మీరే చెప్పండి. ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదని 3 సార్లు చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ప్రార్థన చేస్తాను. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఈరోజు ఇలాగూ కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నీ నామాన్ని హెచ్చించడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. 1000 ప్రార్థనా సెల్స్ ముగించిన తర్వాత ఒక స్తుతి కూడికి ఉండాలని నేను ఎంతో కోరుకున్నాను. నా ఊహకు మించిన దేవుడు నీవు నాయనా. ఈరోజు చల్లని వాతావరణం కొరకు అడిగినాను. వాతావరణం ఎంతో చల్లగా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. అలాగే ప్రభువా, 1050 వరకు ప్రేయర్ సెల్స్ తెరవడానికి మీరు కృపనిచ్చినారు. ఇన్ని గృహాల్లో సంతోషం, సమాధానం, ఆత్మవిశ్వాసం ఇచ్చినారు నాయనా. నెమ్మది మీరు అనుగ్రహించినారు. కుటుంబాల్లో ప్రార్థన ద్వారానే నెమ్మది, కానీ మరి ఒక మార్గము లేదు కదా ప్రభువా. నిన్ను అంటుకొని బ్రతుకుతూనే మాకు జీవితాలు ఫలభరితం అవుతుంది, ఫలిస్తాం. నీ అందు మేము ఉంటే, నీ సన్నిధి మేము వెతుకుతే, నీ కృప మాకు చాలినది ప్రభువా. నీ కృప మా పట్ల హెచ్చుగా ఉన్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్ అని అంటారు కదా ప్రభువా. ప్రార్థిస్తుండగా నీ ఆశీర్వాదాల పైనుండి మాకు అనుగ్రహిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనే దీనికి మూలం, ప్రార్థనే దీనికి పునాది. ప్రార్థన ద్వారానే ఇంతవరకు మేము రాగలిగినాం. 33 సంవత్సరాలు కాచి కాపాడినాం. వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన సెల్ లీడర్స్ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారిని ఆత్మతో నింపండి నాయన. జూమ్ లీడర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని నీ ఆత్మతో అభిషేకించండి. ప్రజల పట్ల ప్రేమ దయచేయండి, సహనం దయచేయండి, ఓర్పు దయచేయండి, నడిపించడానికున్న సహాయం దయచేయండి, శక్తి దయచేయండి తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం. మా దేశాన్ని బాగు చేయండి తండ్రి. మా నాయకులను నిలబెట్టండి ప్రభువా. వారికి మంచి తలంపులు దయచేయండి, శ్రేష్టమైన జ్ఞానం దయచేయండి. ప్రజలు సుఖంగాను క్షేమంగాను ఉండాలంటే ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయమన్నావు తండ్రి. ఇది నీ దృష్టికి విలువైంది, యోగ్యమైంది, అనుకూలమైంది. ఇది చాలా మంచిదని సెలవిచ్చినావు నాయన. ఈ మంచి పని మేము చేస్తుండగా సాతాను వాని అంశాలతో సహా పాతాళంలోకి బంధించమని ప్రార్థిస్తున్నాను. వాని ఎత్తుగడలు ఏవి సాగకుండా దేవుని ప్రజలకు విజయం రావాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. దీవించి ఆశీర్వాదించి చేతులెత్తి మమ్మల్ని అందరినీ దీవించి పంపండి. వివిధ మాధ్యమాల గుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని, వారి కుటుంబాలకు నీ దీవెన దయచేయండి, ఆశీర్వాదం దయచేయమని, కీడు కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ
వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా